స్వామి, చాలా దురదృష్టకరం ఏంటంటే అంటే భగవంతుడు ఈ దర్శనానికి వస్తారు, చక్కగా దర్శనం చేసుకుని కుటుంబంతో వెళ్ళాలి, జ్ఞాపకం మంచి జ్ఞాపకంగా ఉండాలనుకుంటారు. కానీ అనుకోని ఘటన జరిగింది. చాలా సందర్భాల్లో మనకి అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఆలయాలకు వెళ్ళినప్పుడు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడో ఏవో ప్రమాదాలు జరుగుతాయి. మరి అది ఆ సంకల్పాన్ని ఎలా చూడాలో మనకు తెలియదు. దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు నేను మాట్లాడడానికి. కానీ సరే, జరిగిన ఘటన మీద అయితే నిర్లక్ష్యం అనేది ఉంది. ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ అయ్యారు. 72 గంటల సమయం ఇచ్చారు పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి. ముందుగా ఈ ఘటన మీద మీ కామెంటు, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం స్వామి. చాలా దురదృష్టకరమైన సంఘటన. సింహాచలం దేవాలయము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దాదాపు తిరుమల తరువాత సింహాచలానికి ఉండేటువంటి విశేషము ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి అటు ఒరిస్సా వరకు కూడా సాధారణమైనటువంటి భక్తులు వచ్చేటువంటి దేవాలయం. మనం కనుక చూసినట్టయితే సింహాచలం అసలు అక్కడ వాతావరణమే మనకు తెలియజేస్తుంది. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఆ దేవాలయానికి వస్తారు. అందువల్లనే అక్కడ కొంచెం మనం కొన్ని విషయాలు సరి చేయలేకుండా ఉండే పరిస్థితి కూడా. అందువల్ల అటువంటి ఒక అందరికీ దగ్గరగా ఉండేటువంటి దేవాలయం నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమైనది. దేవాలయంలో దేవాలయ ప్రాంగణంలో జరగవలసిన సంఘటన కాదు. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారంలో ఎవరు ఉన్నా, ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా సంయమనంతో వ్యవహరించండి. ఇది దేవాలయము విశ్వాసానికి, భక్తికి, శ్రద్ధకి సంబంధించినది. అక్కడ జరిగిన సంఘటన పట్ల అందరికీ కూడా బాధ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఎవరు చేయవద్దు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా చేయకూడదు. కాబట్టి దీన్ని మనము ప్రభుత్వంలో ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు రామతీర్థ విషయంలో ముఖ్యమంత్రి గారు మీరే ఇది కారణం అప్పుడు మేము అనలేదు. ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకొకరు కారకులు కారు. కాకపోతే ప్రభుత్వం స్పందించేటువంటి తీరు, నిర్ణయం తీసుకోవడము, అక్కడ ఏం జరిగింది, ఎవరిని ఏ రకంగా దండించాలి, లేకపోతే ఏ రకంగా చూడాలనే దానికి ఒక అవకాశం ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం ఆ విషయంలో నిజాయితీగా వ్యవహరించాలని మనం కోరుకుంటాం. అవును. కాబట్టి ఇప్పుడు జరిగిన సంఘటన అంతకుముందు జరిగినప్పుడు కూడా మేమే ముఖ్యమంత్రిని నువ్వు చేయించావని మీరే చేయించావని అడగలేదు. కాకపోతే ఎవరు చేశారో పట్టుకో వ్యవహరిస్తున్న తీరును బట్టి మాట్లాడదాం. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దేవాదాయ శాఖను ఇప్పటి వరకు వారు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో 2 సార్లు సమీక్ష చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూర్చోబెట్టుకుని 3 సార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్ష చేశారు. ఈ పని మీ 5 సంవత్సరాలలో ఎందుకు చేయలేదు? చేసుంటే అవి జరుగుండేవి కాదు కదా. చెయ్యమని చెప్పాం మేము. ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటించండి, మీరు మాట్లాడండి, మీరు స్పందించండి అని అడిగాం. హోంమంత్రి ఈ రోజు నేను హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మేము అప్పుడు ఆ హోంమంత్రి గారికి కూడా సలహా ఇచ్చాం. చిలకలూరుపేటలో క్రైస్తవుల శ్మశానానికి సంబంధించిన అంశం వస్తే నేరుగా హోంమంత్రి గారు అక్కడికి పోయి నేను ఉన్నాను మీ పక్షాలని ధైర్యం చెప్పినటువంటి హోంమంత్రి గారు మరి ఇన్ని రకాల దేవాలయ రథాలు తగలబెట్టినా, విగ్రహాలు ధ్వంసం చేసినా ఒక్క దగ్గర కూడా హోంమంత్రి గారు ఎందుకు రాలేదండి? మీరు రండి, మీరు 5 కోట్ల మంది ఆంధ్రులకు హోంమంత్రి తప్ప ఏదో ఒక మతానికి లేదా ఒక సామాజిక వర్గానికి కాదు అనే విషయం అప్పుడు చెప్పారు. కాబట్టి మనము ఎప్పుడు ఏ రకంగా స్పందిస్తున్నామో, ఏ విషయాన్ని ఏ రకంగా చూస్తున్నామో, ప్రభుత్వం అనేది తూకం అది సరిగా ఉండాలి. రైట్. కాబట్టి మనం అది ఆశిస్తున్నాం. ప్రతిదీ రాజకీయం చేయటం, ప్రతిదీ దానివల్ల బాగా చెప్పారు స్వామి. అంటే మీరు చెప్పిన మాట కరెక్ట్. అంటే అంతేకాదు వ్యతిరేకత వస్తుంది. ఆయన జరిగిన సంఘటన దురదృష్టకరమైనది.